ఇప్పుడు 10 ఏళ్ల పాటు మీరు అధికారంలో ఉండి, కనీసం 10 నెలలు గూడా వాళ్ళు ప్రతిపక్షంలో ఉండలేకే, ఈరోజు లగచర్లో అసలు భూములు లేని ఒక మనుషుల్ని అక్కడ క్రియేట్ చేసి, రైతులు అని వాళ్ళకొక ట్యాగ్ ఇచ్చేసి, కలెక్టర్‌పై దాడి చేపిచ్చిందే కేటీఆర్ అనే వాదనలు వాళ్ళ నుంచి వస్తూ ఉన్నాయి. అసలు ప్రజా పోరాటాలు ఎట్లా జరుగుతాయో ఆ మాట మాట్లాడేటోళ్ళకి తెలుసా? ఎన్నడన్నా ప్రజల తరఫున నిలబడి ప్రత్యక్షంగా పోరాటం చేసినటువంటి వాళ్ళు మాట్లాడే మాటనా? ఎప్పుడు ఎవడో అనుకరి సంకనాకి ఒత్తాసు బలికి మాట్లాడేవాళ్ళు తప్పితే ఏ ప్రజా పోరాటమైనా బాధితుడు రోడ్డెక్కుతాడు. ఆ బాధితుడికి సంఘీభావంగా బాధితుడి పక్షాన రకరకాల వర్గాలు వస్తాయి. రాజకీయ పక్షాలు వస్తాయి, ప్రజా సంఘాలు వస్తాయి, బుద్ధిజీవులు వస్తారు. వస్తుంది అది తెలియకుండా సమాజము ఎట్లుంటుంది, సమాజ గమనం ఎట్లుంటుంది, పోరాటాలు ఎట్లుంటాయి, పోరాట నేపథ్యాలు ఎట్లుంటాయి తెలియనటువంటి వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు. అట్లాగే లగచర్లలో మీకు ఎప్పుడు దాడి జరిగిందండి? మొన్న జరిగిందా? కానీ లగచర్ల ఆ 4 గ్రామాల ప్రజలు ఫార్మాసిటీ కోసం, ఫార్మా ఇండస్ట్రీ కోసం మా భూములు గుంజుకోవద్దు మర్రో అని చెప్పేసి దండం పెడతాం, కాళ్ళు మొక్కుతాం, ముఖ్యమంత్రి గారు మాది మమ్మల్ని వదిలేయండి అని చెప్పి వినతి పత్రాలు ఇచ్చారు, ధర్నాలు చేసిండ్రు, రాస్తారోకలు చేసిండ్రు, పాదయాత్ర చేస్తున్నారు. దాదాపు పోయిన జనవరి నుంచి సంవత్సర కాలంగా, ఇవాళ డిసెంబర్ 20వ తారీఖు, పోయిన జనవరి నుంచి పార్లమెంట్ ఎన్నికలకు ముందు నుంచి వీళ్ళు అధికారంలోకి వచ్చిన 15 రోజులకే మొదలు పెట్టారు ఆ భూమి గుంజుకునే పని. అప్పటి నుంచి ప్రజలు రోడ్డెక్కి నిజంగా మీరు ప్రజాస్వామ్యం గొప్పగా ఉంది, మేము ఇప్పుడే మా దగ్గరికి ఎవరైనా రావచ్చు అన్నారు కదా. మరి మీ సొంత నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలు మా భూములు గుంజుకోవద్దని రోడ్డుకి ఆందోళన చేస్తుంటే, పోరాటం చేస్తుంటే మీరు పిలిపించుకొని ఎందుకు మాట్లాడి ఉండొచ్చు కదా, ఒప్పించుకొని ఇచ్చి ఉండొచ్చు కదా. అది జనవరి నుంచి వాళ్ళు పోరాటం చేస్తుంటే మొన్న రోడ్డు ఎక్కింది. అయినా కూడా మేము వినతి పత్రాలు ఇచ్చినా, ధర్నాలు చేస్తున్నా, ఏం చేసినా కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు అని చెప్పి ఎప్పుడు కంక్లూజన్కి వచ్చారు? ఎప్పుడైతే మీరు విచారణ ఏది ప్రజాభిప్రాయ సేకరణ పేరు మీద కలెక్టరు, ఆర్డీఓ అధికారులంతా ఊరిపోయిన తర్వాత అప్పటికి ప్రజలు ఏంటంటే మేము చెప్పిన ఎవరు వినరు, మా భూములు గుంజుకుంటారని కడుపు మండినటువంటి రైతులు, 2 ఎకరాలు 3 ఎకరాలు అండి, లంబాడీలు అండి, వాళ్ళ జైలు ఉన్న వాళ్ళు ఎవరో చూస్తే తెలుస్తుంది కదా. 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నాను గుంజుకుంటుంటే వాళ్ళంతా భూమి మీద ఉన్నటువంటి భూమే బతుకుదెరువు, భూమి ఆధారం, దానికి మించి వాడికి భూమితో ఉన్నటువంటి పేగుబంధం ఉంటుంది, భావోద్వేగ సంబంధం ఉంటుంది. అటువంటి వాళ్ళు గత్యంతరంలో మా భూమికి ఏం చేయలేని చెప్పేసి తిరగబడినప్పుడు అక్కడి నుంచి వచ్చినటువంటిది. నిజంగా అది కలెక్టర్ అక్కడికి పోయింది చెప్తున్నారే, కలెక్టర్ ఆడికి పోయినటువంటి దాన్ని మీరు చెప్తున్నారు. కానీ అంతకంటే ముందు రోజే ఇదే రేవంత్ రెడ్డి గారి సోదరుడు తిరుపతి రెడ్డి ఆడ ఎవడేం చేసినా మమ్మల్ని కాదని ఎవడేం పీక్కునేది ఏం లేదు, బరాబరుగా భూమి తీసుకుంటాం, భూమి ఆడ ఇండస్ట్రీ పెడతామని చెప్పేసి మాట్లాడి. కలెక్టర్ అంటే ప్రజలకి ఆ మాట మాట్లాడిన తర్వాత ప్రజలకు ఎటువంటి భయం ఉంటుంది? ఇక ఏం చేసినా కూడా ఇదంతా కలెక్టర్ వచ్చేది, ఆర్డీఓ వచ్చేది, మీద అధికారులు వచ్చేది అంతా ఉత్త డ్రామా. కేవలం ప్రొసీజర్ ఉంది కాబట్టి ఆ ప్రొసీజర్ ప్రకారంగా మా అభిప్రాయం మీద మేము చెప్పింది వినటానికి ఏదో ఉత్త కాగితంలో రాసుకొని దాని ప్రకారం విన్నాం అని చెప్పి రాసుకోవడానికి తప్పితే మా బాధని అర్థం చేసుకొని మా సమస్యను పరిష్కరించడానికి కాదు అని చెప్పేసి నిర్ణయానికి వచ్చిన తర్వాత కడుపు మండినటువంటి ఆ లంబాడి రైతులు ఇంకా ఆపోజిట్ వాని భూమి గుంజుకుంటున్న తర్వాత ఆపోజిట్ వచ్చినటువంటి వ్యక్తి ఎవరు అన్నది చూడరు. నిజంగా కోపం, అది ధర్మాగ్రహం. ఎవరి మీద? కలెక్టర్ మీద కాదు, వచ్చినటువంటి అధికారి మీద కాదు, వ్యవస్థని నడుపుతున్నటువంటి, స్వయంగా వాళ్ళని భూమి గుంజుకుంటున్నటువంటి అక్కడి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడి మీద వాళ్ళు పోలేక కలెక్టర్ని పంపించారు. ఒక కలెక్టర్ పోతున్నప్పుడు ఎంత జాగ్రత్త పోవాలి అక్కడికి? ఎందుకు ఆ జాగ్రత్తలు ఎందుకు తీసుకోలే? దాడికి పురిగొల్పింది మీరే, దాడి జరిగే పరిస్థితులు కల్పించింది మీరే. మళ్ళీ ఇదో టిఆర్ఎస్, స్థానిక ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి, ఆ నరేందర్ రెడ్డి వెనకాల కేటీఆర్, ఇదంతా దారి అని చెప్పేసి చెప్తున్నారు. ఒక బాధితుడు రోడ్డెక్కిన తర్వాత ఏ రాజకీయ పార్టీ అయినా మద్దతు ఇస్తుంది. బుద్ధి విజ్ఞత ఉన్నటువంటి ఏ ప్రజా సంఘమైనా,
ఏ ఏ బుద్ధిజీవి అయినా కూడా ఆ పోరాటానికి ఏదైనా ఒక లగచర్లే కాదు. ఓకే సార్. అటు ఇప్పుడు మీ ఇస్తారు. మీ మీ వర్షన్ మీకుంది సార్. మీరు మాట్లాడేది మీరు మీరు చెప్పాల్సింది మీరు చెప్తున్నారు. ఇప్పుడు నేననే వ్యక్తిని కానీ, లేకపోతే పల్లె రవికుమార్ గారు కానీ, ముందుగా తన కుటుంబాన్ని బాగు చేసుకొని తర్వాత సమాజం మీద చూపిస్తాం మనం కూడా. సో, ఆయన సొంత నియోజకవర్గం దట్టు ఆయన ఒక సీఎం హోదాలో ఉన్నారు. తన నియోజకవర్గంలోని ఇలాంటివి బయటకొస్తే అది ఎలా ఉంటది? అసలు సమాజానికి ఒక సీఎంగా నేనేం చెప్తాను అనే ఇది నాకున్నప్పుడు, నేనెందుకు నా నియోజకవర్గ ప్రజల్ని నేను ఇబ్బంది పెడతాను అనే కోణంలో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు కూడా మనం చాలా సందర్భాల్లో చూసాము. ఇప్పుడు కలెక్టర్ దాడి విషయంలో కేవలం అక్కడ రైతులు అసలు దాడి చేసిన వాళ్ళు రైతులే కాదు. కేవలం బీఆర్ఎస్‌కి సంబంధించినటువంటి గూండాలు అని మాట్లాడినటువంటి తీరులు కూడా మనం చూసాం. ఒక ఎమ్మెల్యే మీరే కేసు పెట్టింది కదా, ఒక మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి, అవును. ఆయన మీద కేసు పెట్టారు. ఉమ్. ఇంకో మీరు చెప్పదలుచుకునేది ఏంటి, సురేష్ అనేటువంటి వ్యక్తి వాళ్ళ అయ్యకు భూమి ఉంది కదా, వాళ్ళ అయ్య రైతు ఉంది కదా, ఈ రోజు వరకు ఉన్నది. నేను చెప్తున్నా, నేను మా ఫాదర్ ఇప్పుడు మీ దగ్గర క్లారిటీ ఉందా కొట్టిన వాళ్ళు రైతులని? కొట్టిన వాళ్ళని కాదు, అది ధర్మాగ్రహము. ప్రజలు సరే, అక్కడికి వాటి వచ్చినటువంటి వ్యవస్థ మీద కోపం అక్కడికి ఉన్న వచ్చిన వాళ్ళు- తర్వాత వచ్చిన తర్వాత ప్రజలు మీరు కేసు పెట్టింది కదా, వాళ్ళు రైతులా కాదా చూడండి. ఇప్పుడు వాళ్ళ ఉదయమే వచ్చారు, బెయిల్ పై వచ్చారు, బయటకు ఇవాళ వచ్చారు. అవును. నిన్న కొందరు వస్తే ఉమ్. ఇవాళ లంబాడీలంతా కూడా ఇలా నిన్న ఫార్మాలిటీస్ లేట్ ఉండే ఇందాక వాళ్ళు పోయి వచ్చారు. వాళ్ళు ఉదయం మార్నింగ్ 8 గంటలకే సంగారెడ్డి జైల్లో నుంచి బయటకు వచ్చారు. ఉమ్. వాళ్ళంతా ఎవరో తెలుస్తుంది కదా, భూమిలోని రైతులా కాదా? ఉమ్. మీరు ఒక సురేష్ పేరు చెప్పి, సురేష్ పేరు మీద భూమి ఉండకపోవచ్చు కాక భూమి ఉన్నటువంటి వాడే రైతు, భూమి లేనటువంటి వాడు రైతు. అరే చాలా మందికి భూములు అంటే హైదరాబాద్ లో బంజారా హిల్స్ లో జూబ్లీ హిల్స్ లో కూర్చొని ఏసీ బంగ్లాలో కూర్చొని నేను రైతు బిడ్డనని చాలా మంది మాట్లాడతారు. వానికి వాడి ముఖానికి అన్నాడు కూడా పొలానికి పోయి పొలంలోకి దిగి ఒక దున్నినోడు కాదు, విత్తనం వేసినోడు కాదు, పండిటోడు కాదు, కానీ భూమిని మాత్రం రైతు బిడ్డనని చెప్తుంటారు. అటువంటి వాళ్ళకి తెలియదు రైతు కష్టాలు. అటువంటి వాడు బరాబర్ ఆ సురేష్ అనేటోడికి కూడా వాళ్ళ అయ్యకు వాళ్ళ ఫాదర్ కి భూమి ఉన్నది, ఆ ఫాదర్ కి పంచుకోరు. ఇప్పుడు నేనే ఉన్నా, ఇప్పుడు ఈ క్షణానికి కూడా మా ఫాదర్ చనిపోయి కూడా 4 సంవత్సరాలు అవుతుంది. మాకున్న భూమి ఇంకా మా ఫాదర్ పేరు మీదే ఉంది, అట్లా ఊర్లో ఉమ్మడి కుటుంబాలు ఏం చేస్తారంటే తల్లిదండ్రులు చేసుకుంటున్నప్పుడు కూడా పంచి 2 కొడుకులు 3 కొడుకులు అనుకో, ఇటు 5 ఎకరాలు నీకు, అటు 5 ఎకరాలు నాకు, అటు ఉందనుకో, తల అయితే ఎవరిదో వైపు తల చేసుకోమని చెప్తారు. కానీ ఆన్ పేపరు కొందరు మార్చుకుంటారు, కొందరు మార్చుకోరు. అది తెలంగాణలో అటువంటిది ఉంటుంది. అట్లనే సురేష్ అనేటటువంటి, మీరు అందరు చెప్పదలుచుకున్నది కూడా సురేష్ అనే వ్యక్తిని భూమి లేదు కేవలం ఏదో ఆడ అనుకోను. అరే మీరు ఆడ సురేష్ అనేటటువంటి భూమి ఉందా లేదా అన్నది కూడా సబ్జెక్ట్ కాదు. సబ్జెక్ట్ ఏంది, అక్కడ లంబాడీలా ఒక దాదాపు 1350 ఎకరాల భూమిని ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు సంబంధించినటువంటి పేదవాళ్ళ భూమిని గుంజుకుంటారు. ఎవరి కోసం చెప్పండి? వాళ్ళ సంపన్న ఒక ఫార్మా కంపెనీ కోసం, ఆ ఫార్మా కంపెనీ కోసం. రైట్, ఫార్మా కంపెనీ రద్దు చేసినామన్నారు కదా, మరి ఆ భూమిని నిజంగా వదిలేసేయాలి కదా. మళ్ళీ ఫార్మా కంపెనీ రద్దు అయిందట, ప్రజలందరూ వ్యతిరేకించారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఏంటంటే అది ఇండస్ట్రియల్ కారిడార్ అట. అంటే ఏది ఏమైనా కూడా ఏంటంటే ఆ పేదవాడి భూమిని దౌర్జన్యంగా గుంజుకోవడమే వీళ్ళకి కావాల్సింది. పేదవాడి భూమిని గుంజుకోవడమే. ఆ గుంజుకుంటున్నటువంటి దాన్ని ప్రశ్నించేటటువంటి వాడు ఎవడైనా కానీ ఆ భూమి తప్పు, భూమి గుంజుకోవడం తప్పు అని ఎవడు మాట్లాడినా కూడా ఆ పోరాటానికి మద్దతు ఇవ్వడం అవుతుంది. అట్లనే ఉంటాయి ఏ పోరాటాలైనా, ఏ ప్రజా పోరాటాలైనా కూడా ఎవరిదైతే నష్టపోతాడో వాడొక్కడే కొట్లాడాలనుకోవడమే అర్ధరహితమైనటువంటిది. అసలు సంబంధం ప్రతి పోరాటాలకు, ఏ పోరాటమైనా కూడా బాధితుడు ఒకడే ఉండొచ్చు. ఆ బాధితుడి పక్షాన ఎన్నో సంస్థలు, ఎన్నో వ్యవస్థలు ఆ బాధితుడికి అండగా నిలబడతాయి. అంతే తప్పితే లగచర్లది కూడా అంతే. లగచర్ల అక్కడ మీరు సమాధానం చెప్పాల్సింది, ఆ పేదవాళ్ళది 1300 చిల్లర 1400 ఎకరాల భూములు గుంజుకుంటున్నారు, అది నిజమా కాదా? ఆ భూమి ఇచ్చేటటువంటి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, మేము ఇయ్యము, మమ్మల్ని గుంజుకోవటానికి లేదని చెప్పేసి చెప్తున్నారు, అది నిజమా కాదా? అయిపోయి ఆటోమేటిక్గా అక్కడ ఓ రాజకీయ పార్టీ వస్తుంది, అదే టీఆర్ఎస్ పార్టీకి అదే లగచర్ల బాధితులు మీ దగ్గర ముఖ్యమంత్రిగా మంత్రులుగా మీ దగ్గరికి వచ్చేట్లు వినతి పత్రం ఇచ్చుకున్నారు, మా భూమి గుంజుకుంటారు అని చెప్పేసి ఇదే తెలంగాణ భవన్కు వచ్చి కేటీఆర్ గారిని కలిసిండ్రు. ఓ దాదాపు 100-150 మంది రైతులు కలిసి భూమి పోతున్నటువంటి వాళ్ళు వచ్చి కలిసి మా పోరాటానికి సంగతి మద్దతు ఇవ్వాలని చెప్పేసి అడిగాను. ఎందుకు బరాబర్గా ఇస్తారు. దాన్ని భూమి లేని వాళ్ళు ఎవరు రెచ్చగొట్టిరు. అరే వాడి బాధ ఉన్న తర్వాత, వాడి కష్టం వాడి దుఃఖం ఉన్న తర్వాత భూమి పోతున్నటువంటి వాడు తిరగబడ్డది, అవి ఎందుకు తిరగబడ్డాడో కారణం దాన్ని హేతుబద్ధంగా ఆలోచించి పరిష్కరించకుండా
మీరు తిరగబడ్డట్టు అని మీరు అండగా నిలబడ్డారు కాబట్టి మీరే తప్పు చేశారని చెప్పేసి మాట్లాడటం అనేది ఒక సామాజిక రాజకీయాలు ఉన్నటువంటి ఒక సామాజిక జీవితంలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడే మాట కాదు. అటువంటి వాళ్లకు సమాజం పట్ల బాధ్యత లేనట్టే, సమాజం కోసం పనిచేయటం కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. బూటకే మా మాట మాట్లాడేటట్టు ఉంటారు. ఏ పోరాటమైనా అట్లనే ఉంటుంది.